హలో. హలో అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. ఎలా ఉందండి మీకు? హ్యాపీ ఉమెన్స్ డే. చాలా చాలా బిజీగా యాక్చువల్లీ ఇప్పుడు మా రిలేషన్ తోనే అంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. చిట్ చాట్ తో ఉన్నాం బిజీగా. సో ఇప్పుడు మరి కాల్ మాట్లాడతారా లేదా? మాట్లాడతాను. ఓకే. మీకు ఆల్వేస్ రెగ్యులర్ గా చూస్తున్నారా శ్రీధర్ రెడ్డి సిద్ధు ఛానల్? అసలు నాకు నోటిఫికేషన్ రావటం స్పాట్ లో చూసేయడం అలా ఉంటది మీ ఛానల్ దగ్గర నుంచి. కామెంట్ చేసేయటము, రకరకాల కాన్సెప్ట్ ఐడియాలు ఇవ్వటము, పెద్ద పెద్ద మెసేజ్లు టైప్ చేయడము. అసలు మీరు అక్కడ టైప్ చేసి ఇది మీ కాన్సెప్ట్ చెప్పండి, మీ ఐడియాస్ చెప్పండి అంటే వెంటనే నాది ఇక్కడ ఒక ఎస్సే వచ్చేస్తుంది నా వ్యూలో. సరే, మీరు స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేశారు, స్టార్ వనితలో పార్టిసిపేట్ చేశారు కదా సార్. అసలు స్టార్ మహిళ అంటేనే మాకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మేము కూడా అందులో పార్టిసిపేట్ చేస్తాం. అదిగో స్టార్ మహిళ కార్తీక అందులో పార్టిసిపేట్ చేసింది అని చెప్పి మా ట్రోఫీస్ చూస్తేనే మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు పార్టిసిపేట్ చేశారా స్టార్ మహిళలో, మీసారి మాకు ఏదైనా ఆప్షన్ వస్తే మాకు చెప్పండి అని నాకు ఒక టైప్ ఆఫ్ రికమెండేషన్స్ వస్తాయన్నమాట. అప్పుడే అర్థం అవుద్ది వీఆర్ ఎట్ సర్టెన్ లెవెల్, వేరే లెవెల్లో ఉన్నాం మనం కూడా అని. అసలు చాలా అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సార్. అసలు అది ముందు స్టార్ మహిళంగానే ముందు మాకు ఫస్ట్ గుర్తొచ్చేది మీరే డైరెక్టర్ యాజ్ సిద్ధు సరే. తర్వాత పక్క నుంచి మీరు బూస్టప్స్ ఇస్తూ ఉంటారు చూసారా, ఆ సార్ గుర్తొస్తారు. సెట్, డెకో, కెమెరామెన్స్, మేకప్ మ్యాన్స్, అబ్బా అప్పుడు అటొచ్చి ఇటొచ్చి టచ్అప్స్, మైక్స్ టెస్టింగ్ అని, స్టేజ్ అని, యాంకర్ సుమా గారు అసలు ఆవిడ అసలు ఇంకా ఎనర్జెటిక్ అసలు. డాన్సెస్, రౌండ్స్, గేమ్స్, మీరు పెట్టే గేమ్స్ అసలు ఇన్ని గేమ్స్ ఉన్నాయా, ఇలా కూడా గేమ్స్ పెట్టచ్చా. యాజ్ అ విజయవాడలో నేను ఇన్ని కిటీస్ లో ఉన్నా కూడా అసలు గేమ్స్ మేము ఎత్తుకుంటాం ప్రతిసారి. అలాంటిది మీరు అసలు డే టు డే ఎన్ని గేమ్స్ పెడతారంటే ఇది కూడా పెట్టుకోవచ్చు మనం అని. ఉన్న వాటిల్లోనే మీరు చాలా చేస్తారు. మేము అందులో ఎలా టాక్టిక్స్ తో ఆడి మేము ఎంత బాగా చెయ్యాలి అనేది మా ఐడియాస్ ప్రకారం మేము వచ్చేస్తాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 4 times పార్టిసిపేట్ చేశాను సార్. అందులో 3 స్టార్ మహిళలో 3 times షీల్డ్స్ వచ్చినాయి. మా అత్తయ్య గారు తీసుకెళ్లి పక్కన పెట్టినా కాదు, నాకు హాల్లోనే ఉండాలని చెప్పి తీసుకొచ్చి హాల్లో షెల్ఫ్ లోనే పైన పెట్టుకొని ఉన్నాను అనమాట. అంత బాండ్ నాకు స్టార్ మహిళతో. అలానే స్టార్ వనితలో కూడా అసలు ఎప్పుడైతే ఈ స్టార్ మహిళ అయిపోయిందో ఏమైంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఏంటిది, లాస్ట్ ఎపిసోడ్ ఏంటి, ఏమైంది అని మాకు ఒక టైప్ ఆఫ్ డైలమా. అయ్యో ఏంటి ఆగిపోతుంది, మళ్ళీ మాకు ఛాన్స్ రాదా అనుకున్న టైంలో కొంచెం గ్యాప్ తీసుకొని యాక్చువల్లీ తీసుకోవాలా, మీకు అది వచ్చింది. అలాగా స్టార్ వనితలోకి వచ్చారు. ఓకే మాకు ఇంకో సెకండ్ ఛాన్స్ వచ్చింది, టాలెంట్ అంతా షో క్యాస్ట్ చేసుకోవడానికి అని అనుకున్నాము. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ గానీ, ఇప్పుడున్న ప్రెసెంట్ ఛానల్స్ లో గానీ అంతా సెలబ్రిటీస్ అవ నడుస్తుంది. కానీ మాకు ఇంకో ఛాన్స్ వచ్చింది అని అనుకున్నాం స్టార్ వనిత అనగానే. అసలు ఈ స్టార్ మహిళ షీల్డ్ కానివ్వండి, వనిత షీల్డ్స్ కానివ్వండి, అసలు కంపేర్ చేయడానికి కూడా మాకు క్రికెట్ లో ట్రోఫీస్ ఎలా అయితే వస్తాయో ఇలా ఇక్కడ కూడా భలే ట్రోఫీస్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. ముందు ఆ ట్రోఫీస్ చూసి మేము ఎలా అవ్వాలి, ఎలా విన్ అవ్వాలి అని మాకు ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీనెస్ అలా క్రియేట్ చేశారు మీరు. కానీ రెండిట్లోనూ దేంట్లోనూ అచీవ్ అయినా సార్ మాకు అదొక కైండ్ ఆఫ్ అచీవ్మెంట్. ఇది మా లైఫ్ అచీవ్మెంట్ లాగా, అదొక టైప్ ఆఫ్ గ్రేట్ అచీవ్మెంట్ లాగా ఉంటది. మీలాగా చాలా మంది పార్టిసిపెంట్స్ ఇలాగే ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేసి చాలా సక్సెస్ చేశారు కాబట్టి స్టార్ మహిళ 3000 ఎపిసోడ్లు దాటిపోయాయి. అసలు 3000 ప్లస్ అని కాదు సార్, తర్వాత వస్తదేమో అని యాంగ్జైటీగా ఉన్నాం, కానీ అలా అబ్రప్ట్ గా స్టాప్ అయిపోద్ది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వన్స్ మీరు టెలికాస్ట్ చేసిన తర్వాత గానీ మేము కూడా ఒక చిన్న సెలబ్రిటీస్ లానే ఫీల్ అవుతాం తెలుసా సార్. కాల్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి, అబ్బో చాలా బాగుంది, నీ ఎపిసోడ్ బాగుంది, చూసాం కార్తీక అని అందరూ చాలా మంది. ఫంక్షన్స్ లోకి వెళ్ళినా కూడా సార్ మీరు స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేశారు కదా, మీరే కదా, మీరు చాలా బాగా ఆడారండి అనుకుంటూ చూడని తెలియని వాళ్ళు కూడా చూసి నన్ను రికగ్నైజ్ చేయడం అనేది అది ఇంకో కైండ్ ఆఫ్ అచీవ్మెంట్. ఒక సెలబ్రిటీ ఫీల్ వస్తుంది ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. చాలా మంది టీవీ సీరియల్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి స్పెషల్ ఎపిసోడ్స్ లో ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇన్ని సీరియల్స్ లో చేశాను, ఇన్ని రోజులు చేస్తున్నా రా అని ఐడెంటిటీ స్టార్ మహిళ ద్వారా వచ్చింది. నేను మొన్న ఈవెంట్ కి వెళ్ళాను, బయటకు వెళ్తే ఎక్కడికో వెళ్తే మీరు స్టార్ మహిళ వచ్చారు కదా అని అడుగుతున్నారండి. నేను ఎన్నాళ్ళ నుంచి సీరియల్ చేస్తుంటే సీరియల్ గురించి రాలేదు, మాట్లాడట్లేదు వీళ్ళు అని చెప్తూ ఉంటారు. చాలా హ్యాపీ మీలాంటి ఎనర్జెటిక్ అందరు కలిసి స్టార్ మహిళని ఒక బ్రాండ్ చేసి పెట్టేశారు. ఇదే కాదు సార్,
మీరు ఛానల్ స్టార్ట్ చేయగానే వన్స్ అగైన్ మాకు ఇంకొక కైండ్ ఆఫ్ ఫ్రీ హోప్ వచ్చింది. సో మళ్ళీ మా సిద్ధు సార్ ఏదో ఒక దాంతో కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నారు, కమ్ ఆన్ వీ కెన్ షో వన్ మోర్ ఛాన్స్, వన్ మోర్ టాలెంట్ అన్నట్టుగా మాకు కూడా ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ స్టార్ట్ అయింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. కాబట్టి అన్ని ఒకేసారి రివీల్ చేయట్లేదు, నేను స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనుకుంటున్నా. నాకు అది తెలుసు సార్, అర్థమైపోతుంది. మీరు మాకు స్లో పాయిజన్ లాగా మీరు స్లో పాయిజన్ లాగా అన్ని రిలీజ్ చేస్తారని అర్థమవుతుంది. ఫస్ట్ వీడియో చెప్పాను, ఇప్పుడు కాల్స్ తీసుకున్నాను, తర్వాత వీడియో కాల్స్ అవుతాయి, తర్వాత లైవ్ ప్రోగ్రామ్స్, తర్వాత షో. మనది ఏంటంటే స్టార్ మహిళ లాంటి షోస్ ఒకటి కాదు, ఒక 4-5 చేయాలనుకుంటున్నా. ఒకటే చేస్తే ఇప్పుడు యాక్చువల్లీ ఛానల్స్ లో ఈ టీవీ ఛానల్స్ లోనే మమ్మల్ని షోకాస్ట్ చేసేటట్టుగా చేశారు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మమ్మల్ని హల్చల్ చెయ్యొచ్చు అని మేము కూడా అనుకుంటున్నాం మీ ద్వారా. యూట్యూబ్ ఒకటే కాదు, యూట్యూబ్, ఓటీటీ, టీవీ ఛానల్స్, స్టేజ్, ఫేస్బుక్, ఈ 5 వేదికల ద్వారా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఒకటే పట్టుకొని ఒకటి ఎంత స్టార్ మహిళ చేసినప్పుడు ఒకదాన్ని చేశాను, ఇంకా వేరే ఏం చేయలేదు. ఆ తర్వాత ఒకసారి స్టార్ మహిళ అండ్ లేడీ బాస్ ఒకేసారి చేశాను ఈ టీవీలో, మా టీవీలో. సో ఇలాగా అయితే అది ఎక్కువ రోజులు లేదు, అది ఒక 1 year ఉంది లేడీ బాస్. నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయాలి, పెద్ద టీం పెట్టుకొని, నేను ఒక్కనే డైరెక్షన్ కాదు, నేను ఒక మెయిన్ షో నేను పెట్టుకున్నా, మిగతా వాటికి మిగతా డైరెక్టర్లు పెట్టి టీం అంతా ఫామ్ అయ్యి మొత్తం యాక్టివేట్ అవ్వడానికి. మనకి టీవీ ఛానల్ ఏంటంటే మనం వెంటనే ఇవ్వగానే అవ్వదు కదా, చాలా పెద్ద ప్రాసెస్ కదా అది. ప్రాసెస్ అంతా అయిపోతే టైం పడుతుంది. ఈ లోపు మనం యూట్యూబ్ లో కూడా షోస్ చేద్దాము అని అనుకున్నా. అప్పటిదాకా వెయిట్ చేయకుండా మెయిన్ ఛానల్లో పెద్ద బడ్జెట్ ప్రోగ్రామ్స్ కాబట్టి అక్కడ నుంచి వచ్చేసరికి కొంచెం టైం పట్టొచ్చు. అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. శ్రీధర్ సిద్ధు ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటా, రెగ్యులర్ గా చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీరు మీ టీమ్ లాగా నెక్స్ట్ కాన్సెప్ట్ లో మీరు సూపర్ స్టార్ మహిళ అని వెళ్ళారు కదా, అది కూడా అది ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యువర్ సక్సెస్. అలానే ఇప్పుడు స్టార్ మహిళ, స్టార్ వనిత కాకుండా సూపర్ స్టార్ సిద్ధు లాగా అలాగండి ఎన్నో స్టెప్స్ ఎక్కి మమ్మల్ని కూడా ఆ స్టెప్స్ లో మమ్మల్ని కూడా తీసుకెళ్లాలని మీకు మా తరపు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఛానల్. సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. మా తరపు నుంచి కాదు, నా తరపు నుంచి కూడా మీకు ఫుల్ సపోర్ట్ మాకు మీకు అందరికీ ఉంటది సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ సార్. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు అసలు ఇట్లా కాల్స్ లో నన్ను గుర్తు పెట్టుకొని నాకు కాల్ చేసి ఉన్నట్టుండి స్టార్ మహిళ, స్టార్ అంతా చెప్పగానే ఒక జిస్ట్ వేసేసుకున్నా. అసలు నా ప్రోగ్రామ్ నేను ఎలా చేశాను, ఎలా వెళ్ళాను, ఏంటి అనేది అసలు ముందు నేను చెప్పను సార్ ఎవరికి కూడా. నేను ఇలా షోకి వెళ్తున్నాను అని ఎవరికి ఏం చెప్పను, జస్ట్ ఓన్లీ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్. అలాంటిది వెళ్ళొచ్చిన తర్వాత చెప్తే మాకెందుకు చెప్పలేదు, మేము కూడా వస్తాం కదా, నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లట్లేదు, మాకు అసలు ఆప్షన్ ఇవ్వవా, మొత్తం నువ్వే తీసుకుంటావా అని ఒకటే గోల్ చేస్తారు. సరే ఈసారి మీకు ఇస్తాను అని మీ ద్వారా రికమెండేషన్ కూడా తీసుకొని వాళ్ళకి కూడా ఇద్దాము మా ఫ్రెండ్స్ కి అని ఉంది నాకు కూడా. మీ ద్వారా వెళ్దాము, వాళ్ళని కూడా తీసుకెళ్దాము అని. షూర్ అండి, ఈసారి చాలా షోస్ ఉంటాయి, చాలా ఎక్కువ మందికి ఇద్దాం అనుకుంటున్నా. 1-2 షో అయితే తక్కువ మంది ఇస్తా ఛాన్స్, కానీ ఎక్కువ మందికి ఇద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇలా ఉంటది. కార్తిక్ గారు ఇలా మాట్లాడారు, ఆమె ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. సో ఏదున్నా కూడా మనము మెసేజ్ లో కాకుండా కాల్స్ అయితే మేము ఎక్కువ చెప్పుకుంటాం కదా, మాకు ఉండదంతా అన్నారు. అందులో భాగంగా కార్తిక్ గారు ఇలా చెప్పారు. థ్యాంక్ యూ కార్తిక్ గారు. ఈ వీడియో లైక్ కొట్టండి. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. అంటే ఇప్పుడు ఈ కాల్స్ ఉన్నారు కదా, మీకు ఏమనిపించింది, మీకు ఏదనిపిస్తే అది జెన్యున్ గా కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను కూడా కొన్ని ప్రెజెంటేషన్ మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా, ఒకే వేలో వెళ్ళకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.